వినడానికి రీతులు బాగుంటాయి, చెప్పడానికి చాలా బాగుంటాయి. ఇరాన్ వాడి దగ్గర అదే తలనొప్పి. ఇరాన్లో ఓ పక్కన ఆ దేశంలో హిజాబ్ అనేటువంటి వివాదానికి సంబంధించి తలెత్తింది ఏంటి? అందరూ హిజాబులు ధరిస్తున్నారు, బురకాలు ధరిస్తున్నారు, కానీ 4 ఎంట్రుకలు బయటకు వచ్చినాయి అని చెప్పేసి ఒక మోరల్ పోలీస్ అని పెట్టి పట్టుకెళ్ళి చితకబాదినటువంటి సంఘటన, ఒక అమ్మాయి చనిపోయిన సంఘటన. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి కదా. దాన్ని క్రూరంగా అణచివేసింది ఎవరు? ఇరాన్ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇస్తోంది. అమెరికాలోనంట పాలస్తీనా జెండాలు పట్టుకుని ఊరేగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమర్థిస్తుందట. వాళ్ళందరూ ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఉద్యమిస్తున్నారట. పాలస్తీనా జెండాలు పట్టుకుని వెళ్ళడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అట. అమెరికా ప్రభుత్వాలు లాంటి వాళ్ళు వాళ్ళని అణచేయాలని ప్రయత్నం చేయడం క్షమించదగ్గింది కాదు. ప్రతి యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఆ జెండాలను చూస్తే అర్థమవుతోంది కదా మార్పు. అంటే తీవ్రవాదులను నెత్తిన పెట్టుకుని తన దేశంలోనే భావ ప్రకటన స్వాతంత్రాన్ని అణచివేసి ప్రజల స్వేచ్ఛను అణచివేసేవాడు వేరే చోట ఆ స్వేచ్ఛను అనుభవిస్తున్నటువంటి వాడికి జరిగిన చిన్న అంశాన్ని కూడా హైలైట్ చేస్తాడనడానికి సాక్ష్యం.